సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమస్యల నిలయంగా మారింది. డిఆర్ న్యూస్ ప్రతినిధి రవి క్షేత్రస్థాయిలో జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రోగులకు సేవలందించాల్సిన డాక్టర్లు విధులకు గైర్హాజరు కావడం, పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు లేక పేషెంట్లు అల్లాడిపోవడం వంటి దృశ్యాలు ఆసుపత్రి దుస్థితికి అద్దం పడుతున్నాయి. సకాలంలో విధులు హాజరు కాని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు లేదు. ప్రభుత్వ వైద్యశాలలో ఎంతో మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తుండగా కేవలం కొంతమంది వరకే డాక్టర్లు మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. డ్యూటీకి హాజరు కాని డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లు రిమార్కులు వేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, వైద్యశాలకు చికిత్సకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది, పేషెంట్లతో తమకు నచ్చినట్లుగా మాట్లాడి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ రాక చాలా మంది పేషెంట్లు, చాలా మంది కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు. బాత్రూంలో నీళ్లు రాక, త్రాగునీరు లేక గత 6-7 నెలలుగా ఇబ్బంది పడుతున్న సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్పై ఇంతవరకు ఎవరూ కూడా చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నైట్ డ్యూటీలో తమ డ్యూటీని విడిచిపెట్టి వేరే రూమ్లోకి వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకుని తెల్లారక వెళ్లిపోతున్నారు. అలాంటి డాక్టర్లు మాకొద్దని రోగులు ఆందోళన చెందుతున్నా దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని పేషెంట్లు, అక్కడ వర్క్ చేసే సెక్యూరిటీ స్టాఫ్ ఆందోళన గురవుతున్నారు. మాకు న్యాయం చేయండి అని వచ్చిపోయే వారికి ప్రతి వారికి చెప్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వస్తుందా వాటర్? వాటర్ వస్తుందా చూడమన్నా. వాటర్ వస్తున్నాయా లేదు చూడండి. पानी आ रहा नहीं आ रहा? ये देखो रोज मुश्किल पानी वस्तలేదు वाटर అని तकलीफ है डेल पानी डेल नहीं आ रहा. हां सीखो फर्स्ट बंद है पानी जरूरी है ना, नाइट में नहीं आएगा. देखो वस्तలేదు प्रॉब्लम है. हां 3 दिन से. कितने दिन से नहीं आ रहा है पानी? हां
మరి ప్రవీణ్ చెప్పు. ప్రవీణ్ ఇదో తినమని.